ఆజ్ఞ ఆ పుస్తకం తీసి పక్కన పెట్టు. ఎందుకు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడవరా. ఏంటో చెప్పు. చెబుతా గాని అసలు నువ్వు ఎట్టింటావో చెప్పు నాకు. చెవులతో. చాలే సంబడం. చెవులతో ఇంటమని మాకు తెలుసు. మనవడగా ఇంటవా ఇన్స్పెక్టర్ గా ఇంటవా అని ఒక బామ్మగా చెప్తున్నంతసేపు మనవళ్ళ వింటాను, ఒక కడియం సూర్యకాంతంలా చెప్తున్నంతసేపు ఇన్స్పెక్టర్ అగ్నిలా వింటాను. ఏంటి నువ్వు అరెస్ట్ చేసి కోర్టులో పెట్టించింది నిజమైన రామలక్ష్మణ్ లేదా? అనవసరమైన విషయాల్లో తలదొరచద్దు. ఏంటి అనవసరం? అమాయకులు ఇద్దరు రేపు నా మనవరాలను పెళ్లి చేసుకోబోయేవాడురా. కడుపు శోష అప్పుకోలేక చెప్తున్నాను రాజ్ఞ. నా మాటలు అమ్మయ్యా. జైల్లో ఉన్న వాళ్ళే నిజమైన రామలక్ష్మణ్ చెప్పడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? నీ సాక్ష్యానికి మించిన సాక్ష్యమే ఉందిరా అయ్యా నా దగ్గర. నా సాక్ష్యానికి మించిన సాక్ష్యమా? ఏమిటది? నా మనస్సాక్షిరా. మనస్సాక్ష ఏమిటా నువ్వు మాట్లాడేది? అంటే నీ దృష్టిలో నేను చేతగాని చోట్ల కనిపిస్తున్నానా? ఆ ముక్క నేను ప్రత్యేకంగా చెప్పిస్తా వల్ల ఏంది? ఏమన్నావు? టెల్మి మనమణ్ణి కదా అని చీప్ గా గుర్తుపడే బామ్మ. నిజం అగ్ని లాంటిది. ఐ విల్ ప్రూవ్ ఇట్. నిరూపిస్తాను. ఏంద్రా నువ్వు నిరూపించేది? నిజాన్ని నేను నిరూపిస్తా. నువ్వు నిరూపిస్తే నా పేరు మార్చుకుంటా. ఇంకెన్నిసార్లు మార్చుకుంటావురా? అసలు నీ తాతనికి పెట్టిన పేరేంది? అప్పలకొండ అని. అందులో నీ పేరు మార్చుకున్నావుగా. బామ్మ రిమెంబర్ ఈ రోజు నుంచి నువ్వు నాకు బామ్మవే కాదు, నేను నీకు మనవణ్ణి కాదు. నువ్వు పాకిస్తాన్ అయితే నేను ఇండియాని. మన ఇద్దరి మధ్య జరగబోయే వన్డే క్రికెట్ మ్యాచ్ లో ఆఖరి గెలుపు నాదే. గెలుపు నీది ఎట్టయిద్దిరా? గెలుపు ఎప్పుడు న్యాయాన్ని. ఆ న్యాయం నా పక్కన ఉంది. నీ పక్కన ఉంది ఆ న్యాయం కాదురా, అన్యాయం. ఏది న్యాయమో ఏది అన్యాయమో రేపు కోర్టులో తెలుసు. ఏంటిగా నువ్వు తేల్చేది? కోర్టుకెళ్లే లోపే నువ్వు అరెస్ట్ చేసిన వాళ్ళే అసలైన వాళ్ళని నిరూపించి నా మనవరాలతో పెళ్లిళ్ళు జరిపించకపోతే ఇదిగా నేను కడియం సూర్యకాంతమనే కాదు. ఏంటో ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాలెంజ్ చేస్తున్నా. మమ్మల్ని నమ్ము బావా, మేమే అసలైన రామలక్ష్మణులం. బావా ఎవడ్రా మీకు బావా? మళ్ళీ ఇంకొకసారి బావా అన్నారంటే మీ బతుకులు బుగ్గిపాలు చేస్తా. మా మాట నమ్ము బావా. అగ్ని కళ్ళు నిప్పు కణాలరా. నో బడీ కెన్ చీట్ అగ్ని బికాస్ అగ్ని ఇస్ ఫైర్. నువ్వు ఫైర్ అయితే నేను ఫైర్ ఇంజనీరా. ఏంటే బామ్మ మనవరాళ్ళు వెనకేసుకుని సరాసరి స్టేషన్కి వచ్చావు? మా రామలక్ష్మణులకి మెయిల్ కావాలి. మెయిల్ కావాలా? ప్యాసింజర్ గూడ్స్ అక్కర్లేదా? మెయిల్ కాదే బామ్మ, బెయిల్. ఏదో ఒకట్లేవే. మెయిలో ఇవి మనం తీసుకుపోతా. బెయిల్ అంటే బెల్ల ముక్కను కూడా పట్టుకెళ్ళడానికి. చూడు బామ్మ, నువ్వు అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నావు. వాళ్ళని LBW కింద అరెస్ట్ చేశా. అయ్యో LBW కాదన్నయ్య, NBW. Don't try to educate me. I know in and outs of English. That is NBW, non-bailable warrant. ఏందిరా నువ్వేదో ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఆ మాత్రం ఇంగ్లీష్ నేను మాట్లాడతా. ఐ నో ఇంగ్లీష్. I failed 3rd class in 3 times, so I became better man in my 9th year. This is police station. You are my grandson. బామ్మా ఏ చావులే పెద్ద ఇంగ్లీష్ నువ్వును. మర్యాదగా వెళ్ళిపో. వాళ్ళని LBW కింద బుక్ చేశానని చెప్పాను కదా. నువ్వు అంటే LBW అంటే నీ చెల్లెళ్ళ జీవితాలు క్లీన్ బౌల్డ్ అయిపోతాయిరా నాయన. నా మాట నీళ్ళ మొహాలు చూసి వాళ్ళని వదిలిపెట్టరా. ప్రేమానురాగాలకి రక్త సంబంధానికి లొంగని నిలువెత్తు రూపమే అగ్ని. అది కాదురా అన్నయ్య, బామ్మ ఏదన్నా చెప్పిందంటే ఖచ్చితంగా అంట్లో నిజం ఉంటుంది. ప్లీజ్ అన్నయ్య. ఈవెన్ యూ సపోర్టింగ్ అవర్ గ్రాండ్ మదర్. ఓకే మర్యాదగా చెప్తున్నాను బామ్మ, నేను 1, 2, 3 అనే లోపే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి బెదిరిస్తున్నావా? వెళ్ళకపోతే ఏం చేస్తావురా? శాశ్వతంగా నేనే ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను. ఏం మాటలు రాయ్యా? అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా మాట్లాడకూడదని తెలుసుకోకుండానే మాట్లాడతావు. ఏదో నా మనవరాళ్ళు నీ తోడబుట్టినోళ్ళు కదా అని ప్రేమ కొద్దీ మాట్లాడా. నీ ఇష్టం, నువ్వేం చేయాలనుకుంటే చెయ్యి. లేకపోతే అంటే రేపు వీళ్ళ కేసు కోర్టుకు వెళ్తుంది, వీళ్ళు కోర్టులో దిగాలని ప్రూవ్ అవుతుంది, మినిమం 10-15 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. కాబట్టి బుద్ధిగా నా మాట విని ఆ బంగ్లాలో ఉన్న రామలక్ష్మణ్ పెళ్లి చేసుకుని హనీమూన్ కాశ్మీర్ వెళ్ళండి. ఏంటిరా నువ్వు మాట్లాడేది? అవ్వా కాశ్మీర్ పంపిస్తావా? అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయిరా? ఒకరు నరుక్కొని సత్తన్నారు. బుద్ధున్నాడు ఎవడన్నా కాశ్మీర్ పంపిస్తాడా? పంపడు. ఇదిగో వీళ్ళు వెళ్ళేది కాశ్మీర్ కాదు, ఊటీ. అది ఈ రామలక్ష్మణులతోటి. అవునవును, మేము బామ్మ మాటే వింటాం. బామ్మ మాటే బంగారు బాట. పద బామ్మ, రేపు పద బామ్మ. కోర్టులో ఏంటి 7 కోట్లు తెచ్చేది? ఏంటో చెబుతా. బామ్మ మాట బంగారు బాట చూపిస్తా అగ్ని ఆడబోయే ఆట.